నమస్తే అందరికీ, నేను మీ సుష్మాని. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా లవణం A to Z బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, స్వర్ణగిరి గురించి. ఈరోజు నేను మా అమ్మ మా పిల్లలు కలిసి స్వర్ణగిరికి వెళ్తున్నామండి, ఆ భగవంతుని దర్శించుకోవడానికి. ఈ వీడియోలో నేను మీతో స్వర్ణగిరిలో జరిగిన విశేషాలన్నీ కూడా పంచుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను తెలంగాణ తిరుమలగా పిలుస్తారు. ఎందుకంటే తిరుమల తరహాలో ఈ దేవాలయంను నిర్మించారు కాబట్టి దీన్ని తెలంగాణ తిరుమలగా కూడా పిలుస్తారండి. ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బంగారు కొండపై కొలువై ఉండడం వల్ల ఈ ప్రాంతానికి స్వర్ణగిరి అని పేరు వచ్చింది. హైదరాబాద్కు సుమారు 55-60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ జాతీయ రహదారికి సమీపంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడికి సొంత వాహనాల్లో లేదా ఆర్టీసీ బస్సుల్లో సులభంగా చేరుకోవచ్చు. భువనగిరి నుంచి అయితే దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం. మా అమ్మ వాళ్ళు అయితే ఉప్పల్లోని నారపల్లి దగ్గర ఉంటారు కాబట్టి మేము అక్కడి నుంచి ఈజీగా బస్సులో అయితే వెళ్తున్నాము. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అయితే స్వర్ణగిరికి ఎదురుగా భువనగిరి ఎల్లమ్మ తల్లి దేవాలయం అయితే ఉంటుందండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మేము ఎప్పుడైనా ఈ అమ్మవారి దగ్గరికి అయితే వస్తామండి. ఇలాగే ఈ రోజు కూడా అమ్మవారిని దర్శించుకుందామని ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. మీరు స్వర్ణగిరిని చూద్దామని వచ్చినట్లయితే పక్కన ఇంకో 2 దేవాలయాలను కూడా చూడవచ్చండి. ఒకటేమో భువనగిరి ఎల్లమ్మ తల్లి దేవాలయము, ఇంకొకటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయము. ఈ 2 ప్రాంతాల్లో పాటు భువనగిరి కోట ఒకటి ఉంటుందండి, దాన్ని కూడా చూడొచ్చు. ఇదేనండి ఎల్లమ్మ తల్లి దేవాలయము. ఈ అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు, చాలా శక్తివంతమైన అమ్మవారండి. అందరూ కూడా భక్తులు వారి కోరికలు తీర్చినందుకు అమ్మవారికి మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇక్కడ జనాలు అయితే ఉంటారండి. అంత పవిత్రమైన మహిమగల అమ్మవారు ఈ అమ్మవారు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్లయితే అమ్మవారిని అయితే దర్శించుకోకుండా వెళ్ళకండి. మాకైతే అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము ఇంకా స్వర్ణగిరికి అయితే బయలుదేరాలనుకుంటున్నాము. ఇప్పుడు టైం అయితే 5 అయిపోతుందండి. ఈవినింగ్ టైంలో అయితే స్వర్ణగిరి చాలా బాగుంటుందని చెప్పేసి మేము సాయంత్రం బయలుదేరుతున్నాము. ఎందుకు సాయంత్రం బాగుంటుంది అంటే ఎండాకాలం కదా, కాసేపు అయితే చల్లగా ఉంటుంది. అలాగే రాత్రి కూడా అవుతుంది కదా. రాత్రి స్వర్ణగిరి మొత్తం కూడా దేవాలయం అంతా విద్యుత్ దీపాలతో దగదగ మెరుస్తూ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ చూడలేదు, అందుకని ఇప్పుడు సాయంత్రం వెళ్తున్నాను. స్వర్ణగిరి గురించి అయితే కొన్ని విషయాలు నేను మీకు చెప్తానండి. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు వారి కుటుంబ ఆధ్వర్యంలో 500 కోట్ల అంచనా వ్యయంతో 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం అయితే నిర్మించగా చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా మార్చి 2024లో ప్రాణప్రతిష్ఠ చేయడం అయితే జరిగింది. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్పరీతులతో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో విశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన వెంకటేశ్వర స్వామివారి విగ్రహం అయితే ఇక్కడ నెలకొని ఉంది. చూస్తున్నారు కదా, గుడిలోనికి వెళ్ళగానే ఎదురుగా మనకి స్వామివారి పాదాలతో పాటు శంకు చక్రాలు 3 నామాలు అయితే దర్శనమిస్తాయి. ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళకి మెట్లపై నుంచి గుడిలోకి వెళ్ళడానికే అసలు ఏమాత్రం కూడా అలసిపోకుండా అయితే మాకన్నా ఇక్కడ స్వామివారి సేవ చేయడానికి టికెట్స్ కూడా ఇస్తున్నారు. ఓ పక్కనైతే కాలు కడుక్కోవడానికి ఉంది. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంటుంది టెంపుల్ అయితే. ఎవ్వరికి కూడా అసలు తిరుపతిలో ఉన్నంత బాగా అయితే ఇక్కడ ఉంటుందండి. అందుకే దీన్ని తెలంగాణ తిరుమలగా పిలుస్తున్నారు. మేము 6 గంటలకల్లా లైన్లో నిల్చున్నామండి. మాకు దర్శనానికి అయితే 2 గంటలు టైం పట్టింది. దేవుడు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయిందండి. చూసారు కదా, దేవాలయం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో దగదగ మెరిసిపోతుంది. ఇదిగో ఇది చూద్దామని నేను నైట్ వచ్చానమాట. ఇప్పుడు అయితే ఇక్కడ టైం 8 అవుతుందండి. ఇవాళ శుక్రవారం కూడా చాలా మంది ఉన్నారు. రోజు పొద్దున 5 గంటలకైతే గుడి తెరుస్తారటండి. 5 గంటల నుండి 6:30 వరకు భూపాలి సేవ ఇంకా అభిషేకం అయితే స్వామివారికి చేస్తారట. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు అయితే గుడి మూసివేయబడుతుందట. అప్పుడు స్వామివారికి విశ్రాంతి సమయం అనమాట. ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది చూడండి. స్వామివారి 3 నామాల పక్కనే చందమామ కనిపిస్తున్నాడు. పౌర్ణమి ఇంకో 2 రోజుల్లో ఉంది. ఇదైతే చూడడానికి చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఇక్కడ రోజు 1:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు మహాప్రసాద నైవేద్యం భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుందంట. అలాగే రాత్రి 9 గంటలకు షేజారాతి అభిషేకం అనంతరం దేవాలయం అయితే మూసివేయడం జరుగుతుందట అండి. ఇంకా మేమైతే దేవుడిని దర్శించుకొని దేవుడికి మా కోరికలన్నీ చెప్పుకొని దేవుడి దర్శనం అయినాక బయటికి వచ్చి దేవుడి ప్రసాదం తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఓ పక్కన కూర్చొని అయితే ప్రసాదం తినేసి ఇంకా కొద్దిసేపు అయితే విశ్రాంతి తీసుకున్నామండి. ఇక్కడైతే గోశాల కూడా ఉందండి.
ఇంకా ఇక్కడ శ్రీవారితో పాటుగా అలివేలు మంగమ్మ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, గరుడాల్వా, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇంకా మేము మా ఫోటోలు దిగడం అవన్నీ అయిపోయాక ఇక్కడున్న టెంపుల్స్ అన్నిటినీ కూడా దర్శించుకున్నామన్నట్టు. చెప్పడం మర్చిపోయానండి. అలాగే ఇక్కడ 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామివారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, భూవరాహ స్వామివారు, వకులమాత ఉపాలయాలు, అలాగే పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు, అలాగే కోనేరు మధ్యలో జలనారాయణ స్వామి వారు ప్రధాన ఆకర్షణగా అయితే నిలుస్తారు. 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఇక్కడ ఉందండి. చూస్తున్నారు కదా! ఇదే కోనేరు. కోనేరు మధ్యలో స్వామివారైతే జలనారాయణ మూర్తి గారైతే హాయిగా పవలిస్తున్నారు. చూడ్డానికైతే ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది కదా! కన్నుల పండుగగా అయితే నాకనిపిస్తుందండి. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుందండి స్వామివారినైతే. అసలు ఎంత అద్భుతమైన దృశ్యం కదా! కోనేరుకి 4 వైపులా 4 రాజగోపురాలైతే ఉన్నాయండి. అలాగే 4 వైపులా కూడా స్వామివారి 3 నామాలైతే ఉన్నాయి. అసలు ఎంత బాగుందో అండి ఈ దృశ్యం అయితే. నాకైతే అక్కడి నుంచి రావాలని కూడా అనిపించలేదు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి దర్శనాలైతే మనకి జరగవండి. చాలా బాగా అనిపించిందండి. ఇంకా టైం అయితే 9 అవుతుందండి. ఇంటికెళ్దామనైతే మేము బయలుదేరుతున్నాము. చూస్తున్నారు కదా! పైనుంచి కిందకి చూపిస్తున్నాను. ఎంత బాగా అనిపిస్తుంది కదా! పక్కనైతే ఇదంతా ఖాళీ ప్లేసు. అదే పార్కింగ్ ప్లేస్ అండి. ఇటు పక్కన హోటల్స్ అవి అన్నీ కూడా ఉన్నాయి. అలాగే గుట్ట పైన కూడా ఉన్నాయి స్నాక్స్ అవన్నీ కూడా. ఇదిగో చూడండి లైట్‌లతో ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ ప్రదేశం కూడా. అందుకే నాకిది ఈ టైంలో చూడాలని ఎప్పటినుంచో అనిపిచ్చింది. కోనేరు కూడా చూడండి ఎంతో అద్భుతంగా ఉంది కదా! దాదాపు ఒక సంవత్సరం నుంచయితే అనుకుంటున్నాను. సంవత్సరం కిందయితే ఇక్కడికొచ్చాను. మళ్ళీ ఇక్కడికి సంవత్సరం తర్వాతే పిలుపొచ్చింది. ఏదైనా మనం అనుకుంటే జరగదండి. స్వామివారు పిలిస్తేనే మనం వస్తాము. ఇక్కడికే కాదు ఏ దేవుడు దేవతలైనా కూడా వాళ్ళు రప్పించుకుంటేనే వెళ్తామని నాకైతే గట్టిగా అనిపిస్తది. అందుకే నేనెప్పుడు కూడా నాకనిపించినప్పుడు వెళ్దామని నేను అనుకున్నా కూడా అది కుదరదు. స్వామివారు రమ్మన్నప్పుడే నేను వెళ్తాను ఎక్కడికైనా. చూసారు కదా స్వర్ణగిరి చాలా బావుంది కదా! అందరూ కూడా వీడియో చూసి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగుంటాం.